సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే జోగ్రఫీ. జోగ్రఫీ అంటే మీకు తెలుసు, అది భూగోళ శాస్త్రం. ఈ భూగోళ శాస్త్రంలో అంటే ఈ జోగ్రఫీలో మనం ఎంత కవర్ చేస్తామంటే ఇంచుమించుగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో అన్ని సబ్జెక్ట్స్కి బేసిస్ చాలా విధంగా అన్ని సబ్జెక్ట్ని కనెక్ట్ చేసేది. తర్వాత అన్ని సబ్జెక్ట్కి ఒక ఫౌండేషన్ సబ్జెక్టు ఈ జోగ్రఫీ సబ్జెక్టు. కారణం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ బేసింగ్ ఆన్ ది ఎర్త్, ఫర్ ది ఎర్త్, ఆన్ ది ఎర్త్, అండర్ ది ఎర్త్, అబౌవ్ ది ఎర్త్. సో మనం ఏంటంటే ఈ నేల, నీరు, నింగి, భూమి లోపల ఏముందో ఇవి చదువుతున్నాము అంటేనే చాలా మట్టుకు మనం సోషల్ సైన్సెస్ కవర్ చేస్తున్నాం, అట్ ది సేమ్ టైం జోగ్రఫీ కవర్ చేస్తున్నాం, జియాలజీ కవర్ చేస్తున్నాం. ఇట్లా చాలా సబ్జెక్ట్స్ ఇది కవర్ చేస్తుంది. కాబట్టి జోగ్రఫీని నేను ఒక విధంగా అయితే ఇట్స్ లైక్ ఏ హార్ట్ ఆఫ్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని చెప్పచ్చు. ఈ జోగ్రఫీ తాలూకా ఎక్స్టెన్షన్ అంటే ఒకవేళ ఒక మర్రి చెట్టు మనం చూసినట్లయితే ఎన్ని ఊడలుగా ఇది ఎక్స్టెండ్ అవుతుందో అట్లాగే ఈ జోగ్రఫీ సబ్జెక్టు ఇందులో ఎన్ని రకాలుగా ఇది ఎక్స్టెండ్ అవుతుంది అని అంటే మనం నెంబర్ 1 ఫిజికల్ జోగ్రఫీ చదువుతాం. ఫిజికల్ జోగ్రఫీ అంటే ద ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ది జోగ్రఫీ, అంటే ఎర్త్ ఇది ఫిజికల్ గా ఎలా ఉంది అంటే రూపురేఖలు, ద డెప్త్. తర్వాత ల్యాండ్ మీద మనం చూసే డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్. ఈ ల్యాండ్ ఫార్మ్స్ ని మనం రిలీఫ్ ఫీచర్స్ అంటాం. అంటే ఈ భూమి తాలూకా మీద ఉన్న ఇదే అంటే మనం చెప్పాలంటే ఇటు ఎడారైనా కావచ్చు, లేదు అని అంటే వ్యాలీస్ కావచ్చు, కొండలు కావచ్చు, ప్లేన్ కావచ్చు, కోస్టల్ ఏరియాస్ కావచ్చు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ మనకు కనపడుతుంది. ఈ ల్యాండ్ ఫార్మ్స్ కనిపించడమే కాకుండా ఈ ల్యాండ్ ఫార్మ్స్ కి ఆనుకొని మనకు కనిపించేది ఏంటంటే కంప్లీట్లీ నీటి భాగం. నీటి భాగం అంటే ఓషన్స్, సీస్, గల్ఫ్, అట్లాగే బే. సో ఇట్లా చాలా రకాలు మనం చూస్తాం. సో ఇవన్నీ ఇక్కడ మనకు కనిపించేవి కంప్లీట్ గా నీటి భాగం. ఈ నీటి అనేసరికల్లా, వాటర్ అనేసరికల్లా మనం ఒకవైపు ఫ్రెష్ వాటర్ చూస్తాము, ఇంకోసారి సాల్ట్ వాటర్ చూస్తాము. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది ఫ్రెష్ వాటర్? వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ది సాల్ట్ వాటర్? ఫ్రెష్ వాటరు, సాల్ట్ వాటరు కలిస్తే ఎలా ఉంటుంది అంటే కలిసే ప్రాంతాలు సముద్రాల్లో మనం ఏం చేస్తామంటే ఇట్స్ ఏ కోల్డ్ కరెంట్, ఇటు ఓషన్ కరెంట్స్ ఉంటాయి. ఈ ఓషన్ కరెంట్స్ లో హాట్ కరెంటు, కోల్డ్ కరెంటు ఇవి రెండు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది? అట్లాగే వింతలు, విడ్డూరాలు భూమి మీద, భూ లోపల ల్యాండ్ మీద మనం చూస్తున్నది ఏంటంటే ఇటు చాలా రకాల జీవాలు, మనుషులు, వన్యమృగాలు, చెట్లు, చేమలు, మొక్కలు, అంటే వాట్ వి కాల్ దిస్ వన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ మనం ల్యాండ్ మీద చూస్తాం. ఈ ల్యాండ్ మీద ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అనుగుణంగా మనం చూసేది ఏంటంటే రకరకాల జీవాలు. అట్లాగే ఈ వాటర్ బాడీస్ లో లోపల ఉన్నవి కూడా చాలా రకాలుగా జంతు జీవాలే. అంటే అవి చేపలు కావచ్చు, తిమింగిలాలు కావచ్చు, అనకొండలు కావచ్చు, లేదు అంటే నత్త గొల్లలు కావచ్చు. సో ఇట్లా చాలా రకాలు మనం ఈ సముద్రంలో కూడా చూస్తాము, అట్లాగే ఫ్రెష్ వాటర్ లో కూడా మనం చూస్తాము. సో దిస్ వే వీ ఫైండ్ డిఫరెంట్ టైప్స్. అంటే ఒక విధంగా చెప్పాలంటే జువాలజీలో చాలా పార్ట్ మనం చదువుతున్నాము. టైప్స్ ఫారెస్ట్, వై ఫారెస్ట్ ఆర్ డెవలపింగ్, వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఫారెస్ట్, అండ్ వాట్ కాజెస్ డిఫారెస్టేషన్. మనం ఏమంటున్నాం అంటే ర్యాపిడ్ అర్బనైజేషన్, అంటే చాలా త్వరగా సిటీస్ డెవలప్ అవుతున్నాయి. ఆ రోజుల్లో 20-25 కోట్ల జనాభా నుంచి ఈ రోజు మనం ఆల్మోస్ట్ 700 కోట్ల జనాభా దాటిన పరిస్థితి. అంటే మనుషులు, అలాగే ఈ మనుషులకు కావాల్సిన డెవలప్మెంట్, అటు హౌసింగ్ అయినా కావచ్చు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అయినా కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఎన్ని రకాలుగా మనం డెవలప్ అవుతున్నాం అంటే అన్ని రకాలుగా కూడా ఫారెస్ట్ ని మనం డిఫారెస్టేషన్ అంటే ఫారెస్ట్ చెక్కుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్న
వచ్చే ఎఫెక్ట్ దీనివల్ల ఏమవుతుందంటే గ్రీనరీ నాశనం అవుతుంది. గ్రీనరీ నాశనం అవడం వల్ల వచ్చే ఫలితాలు అది చెప్పాను. పర్యావరణం పరిరక్షణ అనేది మనం చదువుతున్నాం. సో ఈ పర్యావరణాన్ని మనం నాశనం చేస్తూ మరి దీని పరీక్షణ ఎట్లాగనేది మనమే ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి. కారణం ఏంటంటే మనకి ఎర్త్ లేకపోతే మన జీవితాలు లేవు. మనం అందరం కూడా భూమి మీద ఆధారపడి ఉన్నాము. సో భూమి మీద ఆధారపడిన వాళ్ళకి భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. భూమిలో చాలా ఖనిజాలు, చాలా నిధి నిక్షేపాలు, సో చాలా రకాలుగా ఉన్నాయి. అంటే ఇక్కడ మినరల్ రిసోర్సెస్ అవైలబుల్. ల్యాండ్ మీద నుంచి మనకి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి there is a transport system on the land, on the sea, in the sky, in the air. So this way we find lots of transport system also. So ఈ ఫిజికల్ దీంట్లో మనం చూసేది ఏంటంటే ఎన్ని రకాల ఫారెస్ట్లు ఉన్నాయి, ఎన్ని రకాల ట్రీస్ ఉన్నాయి, ఎన్ని రకాల ఫారెస్ట్ ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం చదువుతాం. అట్లాగే ఇటు ల్యాండ్ ఫార్మ్స్ కోసం చదువుతున్నప్పుడు ఇటు పొలిటికల్ మ్యాప్, ద పొలిటికల్ జాగ్రఫీ ఆఫ్ పొలిటికల్ జాగ్రఫీ. ఈ పొలిటికల్ జాగ్రఫీ చూసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ భూమి మీద ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఏంటంటే రీజనల్ వైజ్గా లేదు అంటే ప్రాంతాల వారీగా, దేశాల వారీగా విభజించబడి ఉన్నాయి. ఈ దేశాల విభజన, ఈ దేశాల్లో జరుగుతున్న ఇష్యూ, అట్లాగే వీటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, వీటి రాజ్యాంగం, వీటి రాజులు, ఈ రాజ్యాలు, ఇవన్నీ కూడా మనం చూసేది కంప్లీట్ గా ఈ పొలిటికల్ జాగ్రఫీలో మనం చదువుతాం. అంటే మనం ఎంత ఎక్స్టెంట్ గా చదువుతున్నాం. ఒకవైపు ఏం చెప్తున్నాం అంటే పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఒకసారి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారంటే జియో పాలిటిక్స్. ఇక్కడ ఇరాన్ మీద యుద్ధం జరుగుతుంది. ఇరాన్ మనకి ఏంటంటే మన ఏషియాలో ఉన్న ఒక దేశం. ఇరాను ఇరాక్ వార్ ఇంతకు ముందు మనం చూసాం. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ వార్, దీంట్లో అమెరికా భాగస్వామ్యం. అట్లాగే అక్కడ మనం చూస్తుంది ఏంటంటే రష్యా అండ్ ఇది ఉక్రెయిన్. ఇటు ఇండియా అంటే ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా నేపాల్, ఇండియా శ్రీలంక. ఇట్లా ఏంటంటే జియో పొలిటికల్ డివిజన్స్ మనం చదువుతున్నాం. అంటే మనం ఈ జాగ్రఫికల్ లొకేషన్స్ మనకి కరెక్ట్ గా ఐడియా ఉన్నట్లయితే, ఈ జాగ్రఫికల్ బైఫర్కేషన్స్ కూడా మనకి ఐడియా ఉన్నట్లయితే ఏంటంటే జియో పొలిటికల్ సిచ్యుయేషన్స్ మీద, అంటే భూభాగాలు పంచుకునే పరిస్థితి, లేకపోతే ఏంటంటే ఇంటర్నేషనల్ బోర్డర్స్, ఇంటర్నేషనల్ డేట్ లైన్స్, ఇట్లా మనకి చాలా విషయాల మీద మనకి ఒక అవగాహన ఏర్పడుతుంది. సో పొలిటికల్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ. నెక్స్ట్ ఏంటంటే పాపులేషన్ జాగ్రఫీ. ఈ పాపులేషన్ జాగ్రఫీలో ద డెవలప్మెంట్ ఆఫ్ ది పాపులేషన్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్. సో ఇట్లాగా వీళ్ళు మైగ్రేషన్, ఇమిగ్రేషన్, ఇవన్నీ కూడా మనం ఈ పాపులేషన్ జాగ్రఫీలో చదువుతున్నాం. అంటే ఇక్కడ మనం చదువుతుంది ఏంటంటే ద సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ది జాగ్రఫీ, ద సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ది జాగ్రఫీ ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ది జాగ్రఫీ చదివిన తర్వాత మనం ఇక్కడ చదువుతుంది ఏంటంటే ఎకనామిక్ జాగ్రఫీ. ఎకనామిక్ జాగ్రఫీ అంటే ప్రాంతానికి మధ్య వ్యాపారాలు. ఈ వ్యాపారాలకి కావలసిన ఖనిజాలు, అట్లాగే కావలసిన మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా. సో ఎకనామిక్ డెవలప్మెంట్, వాళ్ళ రిసోర్సెస్, ప్రతి ప్లేస్ లో వాళ్ళకున్న రిసోర్సెస్, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం ఇవ్వగలరు. సో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. సో ద టోటల్ ఎకనామిక్ జాగ్రఫీ. అంటే మన జాగ్రఫీలో ఇటు ఎకనామిక్ జాగ్రఫీ చదువుతున్నాం. ఇట్లా మీరు చూసుకుంటూ పోతుంటే యూ ఫైండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ జాగ్రఫీ. జాగ్రఫీ ఈజ్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ, బట్ దీని కొమ్మలు రెమ్మలు ఎంత ఎక్స్టెండ్ అయిందంటే ప్రతి సబ్జెక్టు. ఎకనామిక్స్ చదువుతామా, ఎకనామిక్ డెవలప్మెంట్ చదువుతామా, సొసైటీ చదువుతామా, సోషల్ డెవలప్మెంట్ చదువుతామా, అట్లాగే పాపులేషన్ స్ట్రక్చర్ చదువుదామా, ఇంకో సబ్జెక్టు అంటే మన బౌండరీస్ కోసం చదువుతామా, లేదు అంటే మనకు ఉన్న వనరుల కోసం చదువుతామా, ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా ఏంటంటే సమ్వేర్ ఇన్ సమ్ వే జాగ్రఫీ ఈస్ టచింగ్. చదువు ఉన్నవాడైనా చదువు లేనివాడైనా సరే ఖచ్చితంగా తను ఉన్న ప్రాంతాల తాలూకా ఉనికిని తెలుసుకోవాల్సిన బాధ్యత తనకుంది.
ఎవరైనా సరే మనం ఎటు వెళ్ళాలి అనేది ఫస్ట్ ఆలోచిస్తాం. అటు వెళ్ళాలి అని అంటే వీఆర్ థింకింగ్ ఆఫ్ ది డైరెక్షన్స్. ద డైరెక్షన్స్ అంటే ద మ్యాప్ డైరెక్షన్. సో ఈ మ్యాప్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఈస్ట్కి వెళ్తామా, వెస్ట్కి వెళ్తామా, నార్త్కి వెళ్తామా, సౌత్కి వెళ్తామా, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, ఇట్లా దిక్కులు ఎటువైపు వెళ్తే ఏమొస్తుంది అనేది ఇంచుమించుగా ఇప్పుడు అందరూ చెప్తారు. మనం మార్కెట్కి వెళ్ళాలంటే ఎటు సైడ్ వెళ్ళాలి, సో లేదంటే షాపింగ్ మనతో ఇంకో విధంగా చెప్పాలంటే సినిమాలకు వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళాలి, సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్దామంటే ఎటువైపు వెళ్ళాలి. సో ఎటు 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 అని మీరు చదువుతుందంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ ది డైరెక్షన్స్. అదే జియో ట్యాగ్స్, మనకి ఇప్పుడు ఇచ్చిన జియో ట్యాగ్స్, సో జియో మ్యాపింగ్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి GPS పెట్టుకుని వెళ్ళిపోతున్నాం మనం. సో దిక్కులు, అలాగే వాతావరణం, సో ప్రతి ఒక్కరికి కూడా వీటి మీద కనీస అవగాహన చదువు లేకపోయినా ఉంటుంది, చదువు లేకపోయినా ఇంకా పర్ఫెక్ట్ గా కూడా ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటామంటే జాగ్రఫీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ యూనిట్ ఆన్ విచ్ you find different branches of studies of this education, and education excellence depends upon how thorough you are in geography. అందుకే నేనేమంటానంటే సివిల్ సర్వీసెస్ లో జాగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఇందులో మీరు ఇంచుమించుగా జనరల్ స్టడీస్ పేపర్లో చాలా పేపర్స్ ని మీరు కవర్ చేసే అవకాశం ఉంది. అంటే ఆప్షనల్ మీరు 250, 500 మార్క్స్ తీసుకుంటున్నారు. ఈ 500 కాకుండా మరో 500 మార్క్స్ GS పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇలా చూసుకుంటూ, అట్లాగే ఇంటర్వ్యూలో చాలా విషయాలు మీకున్న సోషల్ అవేర్నెస్, జాగ్రఫికల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి అనిపించింది ఏంటంటే వాళ్ళు కండక్ట్ చేస్తున్న 1750 మార్క్స్ మెయిన్ ఎగ్జామినేషన్ లో ఈ 7 పేపర్స్ లో వాళ్ళు కండక్ట్ చేస్తుంది. దాంట్లోని ప్లస్ ఇంటర్వ్యూ 250లో మనం ఆల్మోస్ట్ 1000 మార్క్స్ విల్ బి కవరింగ్ ఇఫ్ యూ ఆర్ థరో ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఎందుకోసం అంటే మనం ఏమంటామంటే ఈ సబ్జెక్ట్స్, ఈ నాలెడ్జ్ దీస్ ఆర్ ట్రాన్స్ఫరబుల్ అంటాం. ట్రాన్స్ఫరబుల్ అంటే ఒక సబ్జెక్ట్ లో ఉన్న మీకు నాలెడ్జ్ ని మరో సబ్జెక్ట్ లో ఎలా అన్వయిస్తే ఇది ఉపయోగపడుతుందని కూడా మనం అర్థం చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ డెవలప్మెంట్ మీరు చదువుతున్నారు, సోషల్ జస్టిస్ చదువుతున్నారు. సోషల్ డెవలప్మెంట్ చదువుతున్నారంటే యు ఆర్ కవరింగ్ దిస్ సైడ్ ఎకనామిక్స్, దట్ సైడ్ పొలిటికల్ సైన్స్ ఆల్సో. అలాగే దట్ సైడ్ యు ఆర్ రీడింగ్ అబౌట్ ది జియో పాలిటిక్స్ ఆల్సో. సో జాగ్రఫీలో ఒక పార్ట్ కూడా మనం చదువుతున్నాం. సో ఒకే టాపిక్ సోషల్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్ లో మనకి ఎన్ని రకాలుగా ఆధారపడి ఉందంటే ఇటు సోషల్ జస్టిస్ అంటే ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్స్ ఇటువైపు చూసుకున్నట్లయితే పాలిటిక్స్, ఇటువైపు ఇంకోవైపు చూసుకున్నట్లయితే సోషియాలజీ, ఇట్లా చాలా విషయాలు ఇందులో ఆధారపడి ఉన్నాయి. అందుకే దీన్ని ఏమంటామంటే నాలెడ్జ్ ఇస్ ట్రాన్స్ఫరబుల్. మీకు సోషియాలజీ మీద అవగాహన ఉన్నట్లయితే దట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ దట్ కెన్ బి కన్వర్టెడ్ అండ్ దట్ కెన్ బి అనలైజ్డ్ ఇంటూ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆల్సో. అంటే పాలిటిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, ఇట్లా దీనికి కూడా హిస్టరీ, ఇట్లా దీనికి కూడా మనం అన్వయించుకుంటూ వెళ్ళొచ్చు. ఎకనామిక్స్ లో ఒక విషయం మీద మీకు అవగాహన ఉన్నట్లయితే ఈ ఎకనామిక్స్ అనేది కూడా మనం అటు పొలిటికల్ గా చెక్ చేయొచ్చు, ఇటు సోషల్ కూడా చెక్ చేయొచ్చు. సో ఏ నాలెడ్జ్ యూ హ్యావ్ ఏ నాలెడ్జ్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్, దట్ ఈస్ కంప్లీట్లీ స్పీకింగ్ యూ హ్యావ్ వాస్ట్ అండ్ వెరీ మచ్ a big analytical power in many of the subjects provided you understand it critically. Thank you very much. All the best.